అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరు సామాన్యుడు న్యూస్ ఛానల్. మరో 3 నెలల్లో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో కొత్త సర్పంచ్లు, కొత్త వార్డు నెంబర్లు కొలువుదీరనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరైతే గెలుస్తారనే చర్చ ప్రతి గ్రామంలోనూ జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కానప్పటికీ ఆశావాహులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సింగరాయకొండ మేజర్ పంచాయతీలో పోటీ చేసేందుకు అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారుతుంటాయి. సింగరాయకొండ మేజర్ పంచాయతీ 1995లో ఓసీ జనరల్, 2001లో ఓసీ మహిళ, 2006లో బీసీ జనరల్, 2013లో ఎస్టీ మహిళ, 2021లో ఎస్సీ మహిళకు కేటాయించారు. 1995, 2001లో ఓసీలకు రిజర్వ్ అయిన సింగరాయకొండ పంచాయతీ 3 దఫాలు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వ్ అవడంతో ఈ దఫా 2026 ఎన్నికల్లో ఓసీ జనరల్ లేదా ఓసీ మహిళకు రిజర్వ్ అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను గాని తన భార్య గాని పోటీ చేస్తామని, తమను గెలిపించాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు కోనపురెడ్డి సుబ్బారావు 2 సంవత్సరాలుగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సింగరాయకొండ పంచాయతీ ఓసీలకు రిజర్వ్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఇక్కడి నుంచి పోటీ చేయవచ్చు. సింగరాయకొండ పంచాయతీ ఓసీలకు రిజర్వ్ అయితే టీడీపీ అధిష్టానం ఓసీ కాపు కులానికి చెందిన కోనపురెడ్డి సుబ్బారావుకు అభయం ఇస్తుందా? కోనపురెడ్డి సుబ్బారావు రాజకీయ గురువు, మాజీ సర్పంచ్, బీసీ ముస్లిం అయిన సందాని భాషకు అవకాశం ఇస్తుందా? 2021 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన షెడ్యూల్డ్ కులాల నాయకుడు సుదర్శి ప్రసాదరావుకు అవకాశం కల్పిస్తుందా? ఇంకెవరినైనా తెర మీదకు తీసుకువస్తుందా? అధిష్టానం మనసులో ఏముందనే చర్చ గ్రామంలో నడుస్తోంది. అధికారికంగా రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు కాబట్టి అధిష్టానానికి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇంకా కొంత సమయం అయితే ఉంది. నేనైతే సింగరాయకొండ పంచాయతీ అలాగే మండలంలోని ఇతర పంచాయతీలు ఎవరికి రిజర్వ్ అవుతాయో నేను వ్యక్తిగతంగా పరిశీలించి నిర్ధారించుకున్న సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు ఈ తరానికి సింగరాయకొండ గురించి తెలియని కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ప్రతి ఊరికి వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. కానీ సింగరాయకొండది కేవలం 136 సంవత్సరాల చరిత్ర మాత్రమే. సింగరాయకొండ రైలు పట్టాలకు ఎంత వయసో సింగరాయకొండది కూడా అంతే వయసు. మండలంలోని పాకల, బోళపాలెం, బింగినపల్లి, శానంపూడి, కనమళ్ళ, కలికివాయి కంటే కూడా సింగరాయకొండ వయసులో చిన్నది. 1883 డిసెంబర్ 20న విజయవాడ కృష్ణా కెనాల్ నుంచి మెడ్రాస్ వరకు రైల్వే లైన్ ప్రారంభించారు. 1899లో సింగరాయకొండ రైల్వే స్టేషన్ నిర్మించారు. ఈ రైల్వే లైను, రైల్వే స్టేషన్ నిర్మాణమే సింగరాయకొండ పుట్టుకకు పునాది. రైల్వే స్టేషన్ ముందున్న రోడ్డుకు దక్షిణంగా మొదటి 2 బజార్లు, మసీదు వీధి, ఇదే మొదటి కొత్త సింగరాయకొండ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్న చోట ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ ఉండేది. పోలీస్ స్టేషన్ పాత సింగరాయకొండలో ఉండేది. నాడు 100 ఇళ్లు కూడా లేని సింగరాయకొండ నేడు 5300 ఇళ్లకు ప్రజలు పన్ను కడుతున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం సింగరాయకొండ జనాభా 19400గా ఉంది. ఇప్పుడు 2026 నడుస్తోంది. ఇప్పటికి జనాభా ఇంకా గణనీయంగా పెరిగి ఉంటారు. సింగరాయకొండ అభివృద్ధికి రైల్వే స్టేషన్, కలకత్తా మద్రాసు నేషనల్ హైవే, అలాగే ఊళ్లపాలెం వేములపాడు R&B రోడ్డు, ఈ 3 కూడా ప్రధాన కారణాలు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే ఈ 3 నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. కాలక్రమంలో ఆయిల్ మిల్లులు, కట్టెకోత మిల్లులు, మోటార్ ఫీల్డ్లు, ప్రైవేటు బస్సులు, పొగాకు కంపెనీలు, హోటళ్లు, గుర్రబండ్లు, రిక్షాలు ప్రజల జీవనాధారంగా ఉండేవి. సింగరాయకొండ ప్రజల్లో చాలా మంది పాడి చేసేవారు. సోమరాజుపల్లి, పాత సింగరాయకొండ నుంచి పచ్చిగడ్డిని మూటల్లో తీసుకొని శ్రీకాకుళం సుబ్బారావు ఇంటి ముందు పెట్టి అమ్మేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెరిగాయి, ఉపాధి పెరిగింది, ఊరు చాలా మారిపోయింది. ఒకప్పుడు కందుకూరు రోడ్లో నిలబడి చూస్తే అటు దక్షిణం కటింగ్ దాకా, ఇటు ఉత్తరం పాకల్ రోడ్డు దాకా స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. మెయిన్ రోడ్డుకి 2 వైపుల భూములు కేవలం 3-4 కుటుంబాల చేతుల్లో మాత్రమే ఉండేవి. భూమి, అధికారం ఏ ఒక్కరి చేతుల్లో శాశ్వతం కాదు కదా, అవి కాలక్రమంలో ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సింగరాయకొండ ఓడల్ని బండ్లు చేసింది, బండ్లను ఓడలు చేసింది. నిజానికి ఈ ఊరు పేరు రైలు. ఇప్పటికీ సోమరాజుపల్లి, పాత సింగరాయకొండ నుంచి ఎవరైనా పెద్దతరం సింగరాయకొండ వెళ్ళేటప్పుడు రైలు దాకా పోయేస్తామని చెప్తుంటారు. కాలక్రమంలో రైలు ఊరు కాస్త సింగరాయకొండ అయింది. అసలు సింగరాయకొండ కాస్త పాత సింగరాయకొండ అయింది. ప్రజలు వాడుక భాషలో పాత సింగరాయకొండ అంటున్నారే గాని కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ రికార్డుల్లో పాత సింగరాయకొండే ఇప్పటికీ అసలైన సింగరాయకొండగా ఉన్నది. ప్రస్తుతం సింగరాయకొండగా ఉన్న
ఈ ఊరు పేరు సింగరాయకొండ రైల్వే స్టేషన్. సింగరాయకొండకు ఆ పేరు రావటం వెనక కూడా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. పూర్వం కొండ మీద సింగడు అనే గజ దొంగ దారి దోపిడీలు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇప్పుడు నరసింహస్వామి గుడికి తూర్పుగా ఉన్న దండుబాటే పూర్వం ప్రజలు రాకపోకలు సాగించే దారి. అప్పట్లో హైవే లేదు. గజ దొంగ సింగడు ఉన్న కొండ సింగడు కొండగా, కాలక్రమంలో సింగరాయకొండగా మారిందంటారు. అప్పటి జమీందారులు ఈ దొంగలను దొంగతనాలు మానిపించి వ్యవసాయ భూములు ఇచ్చారనే ఆధారాలు కూడా ఉన్నాయి. మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. కొండ మీదున్న నరసింహస్వామి నరుడు సింహము కలిసిన దేవుడు. ఈయన పేరు సింగరాయుడని, సింగరాయుడు వెలిసిన కొండ కాబట్టి సింగరాయకొండ అనే పేరు ప్రచారంలోకి వచ్చిందని, అదే చివరగా స్థిరపడిపోయిందని చెప్తుంటారు. ఈ రెండు కథనాలు 1961 సెన్సెస్ రికార్డులో నమోదు చేయబడ్డాయి. ఇక చదువు సంగతికి వస్తే సింగరాయకొండలో మొట్టమొదట బడి సత్రంలో పెట్టారు. ఆ సత్రంలో పెట్టిన బడికి సత్రం బడి అని పేరు. కొద్ది సంవత్సరాల తర్వాత బడిని అక్కడి నుంచి మార్చి పంచాయతీ ఆఫీస్ వెనుక కొత్తగా భవనాలు కట్టి ఆ భవనాల్లో బడిని ఏర్పాటు చేశారు. బడిని సత్రం నుంచి మార్చినప్పటికీ బడి పేరు మాత్రం సత్రం బడిగానే ఉండిపోయింది. తరువాత పరాశర భారతి, మాతృశ్రీ విద్యాలయం, శ్రీ విద్యానిలయం, జ్యోతి ట్యుటోరియల్స్, వాణి విద్యానికేతన్ ఇలాంటి ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు వచ్చాయి. సింగరాయకొండ నెల్లూరు జిల్లాలో ఉండగానే జిల్లా పరిషత్ హై స్కూల్ వచ్చింది. 1970లో బాలికలకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్ హై స్కూల్ని ఏర్పాటు చేశారు. 1981లో ఐతారామయ్య చెట్టి, గడ్డం వీర్రాఘవులు పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో టీటీసీ కాలేజీ, బీఈడి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో టీచర్లు ట్యూషన్లు చెప్పేవారు. శ్రీరాములు, చెంచయ్య, ఎల్వి రాజు, గోపాలకృష్ణరాజు, సుబ్రహ్మణ్యాచారి, కోటయ్య, చిరంజీవి మాస్టర్ ఇంకా అనేక మంది ట్యూషన్లు చెప్పేవారు. ఎంతమంది ట్యూషన్లు చెప్పినా చిరంజీవి మాస్టర్ ప్రైవేటే ఆ రోజుల్లో ఫేమస్. చిరంజీవి మాస్టర్ దగ్గర చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఈరోజు సింగరాయకొండలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. సింగరాయకొండ ఊరు పుట్టినప్పుడు ఉన్న కుటుంబాల వారసులు ఇప్పటికీ సింగరాయకొండలోనే ఉంటున్నారు. సింగరాయకొండకు మొదటి సర్పంచ్ పద్మనాభుని నారాయణప్ప. పద్మనాభుని కుటుంబం నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి సింగరాయకొండకు వలస వచ్చింది. చిన్ని, గాదం శెట్టి కుటుంబాలు కనమళ్ళ నుంచి వలస వచ్చాయి. మద్దాలి కుటుంబం బిగినిపల్లి నుంచి వలస వచ్చింది. ఈ 4 కుటుంబాలు 100 సంవత్సరాల క్రితమే సింగరాయకొండకు వచ్చాయి. అలాగే సాయిబాబా గుడి ధర్మకర్త కొల్లూరు సత్యనారాయణ కుటుంబం నందనవనం నుంచి, మాజీ ఎంపీపీ చేమకుర్తి వెంకటేశ్వర్ల కుటుంబం కందుకూరు మండలం మోపాడు నుంచి 100 సంవత్సరాల క్రితమే సింగరాయకొండకు వచ్చాయి. కొల్లూరు సత్యనారాయణ, చేమకుర్తి వెంకటేశ్వర్లు వారి ఇతర బంధువుల ఇళ్లన్నీ కూడా పంచాయతీ ఆఫీసుకు సమీపంలో అంటే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండేవి. మసీదు వీధిలో కూడా కొన్ని ముస్లిం కుటుంబాలు ఉండేవి. మస్తాన్ షరీఫ్ అని సింగరాయకొండ మొట్టమొదటి ముస్లిం సర్పంచ్గా పనిచేశారు. ఆయన నెల్లూరు నుంచి ఉద్యోగరీత్యా సింగరాయకొండ వచ్చి స్థిరపడ్డారు. నజీరియా మోటార్ సర్వీస్ అని ఎన్ఎంఎస్ బస్ సర్వీసులు అప్పట్లో ఉండేవి. ఆ బస్ సర్వీసులో ఆయన మేనేజర్గా పనిచేశారు. తదనంతర కాలంలో ఆయన కుటుంబం నెల్లూరుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ముస్లిమ్స్లో ప్రధానంగా 2 ముఠాలు ఉండేవి. ఒకటి బాబు సాహెబ్ ముఠ, కొండేపు మండలం దాదానాయుడు కండ్రిక నుండి ఈ కుటుంబం వచ్చింది. అలాగే గులాం హుస్సేన్ కుటుంబం పాసింగరాయకొండ నుంచి వచ్చింది. ఈ 2 ముఠాలు కూడా 100 సంవత్సరాల క్రితమే సింగరాయకొండలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ 2 కుటుంబాలు కూడా పేదలకు అండగా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు మొదలు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, మాజీ ఉప ప్రధానులు బాబు జగజ్జీవన్ రామ్, లాల్ కృష్ణ అద్వానీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్, మాజీ ముఖ్యమంత్రులు మరి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కొనిజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు సిపిఐ జాతీయ నాయకుడు గుజ్జుల ఎలమందారెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు వంటి అనేక మంది ప్రముఖులు సింగరాయకొండకు వచ్చారు. ఇంతింతై వరుడింతై అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందిన సింగరాయకొండలో ప్రజలు చైతన్యవంతులు. ఇక్కడ కులతత్వం కనిపించదు. ఉత్తరంగా ఉన్న టంగుటూరులో, పడమరగా ఉన్న కందుకూరులో ఉండే సామాజిక పరిస్థితులు సింగరాయకొండలో కనిపించవు. అందుకే ఇక్కడ చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇలాంటి వారికి ఇక్కడ బంధువులు ఉండరు, ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా స్నేహితులే వీరికి చుట్టాలు. బతకడం కోసం వచ్చిన ప్రజలు కదా, వర్గ స్వభావంతో ఐక్యంగా ఉంటారు. కులమతాలతో సంబంధం లేకుండా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. 1955 నుంచి 1980 వరకు సిపిఐ పార్టీ సింగరాయకొండలో బలంగా ఉండింది. ఈ రోజు కందుకూరు రోడ్లో ఉన్న డ్రైవర్ పేట ఏర్పడడానికి కారణం సిపిఐ ఎమ్మెల్యే దివిశంకరయ్య.
అప్పటి సర్పంచ్ దేశంశెట్టి వెంకటేశ్వర్లు, మెకానిక్ వెంకటేశ్వర్లు. 1973లో దివిశంకర్ ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1984 తర్వాత మూలగుంటపాడు సర్పంచ్గా పనిచేసిన మెకానిక్ వెంకటేశ్వర్ల పేరు మీద వెంకటేశ్వర కాలనీ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లావుద్దీన్ అండ్ టీం పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించింది. దేశంశెట్టి వెంకటేశ్వర్లు సర్వే డిపార్ట్మెంట్లో ఏడీగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సిపిఐ పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. సింగరాయకొండ మోటార్ ఫీల్డ్ను బలోపేతం చేశారు. దేశంశెట్టి వెంకటేశ్వర్లు, దేవినేని వెంకటేశ్వర్ల హయాంలో సింగరాయకొండలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగేవి. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ ఉన్న ప్రదేశంలో కమ్యూనిస్టు పార్టీల మీటింగులు, రాజకీయ పార్టీల మీటింగులు, డ్రామాలు, సర్కస్లు జరుగుతుండేవి. ప్రస్తుతం సింగరాయకొండ ప్రజలకు ఆ తరహా ఎంటర్టైన్మెంట్ లేదు. ఊరు మారింది, రాజకీయం మారిపోయింది. ఈ రోజుల్లో దేశంశెట్టి వెంకటేశ్వర్లు, మెకానిక్ వెంకటేశ్వర్లు వంటి నాయకత్వం కనుచూపు మేరలో కూడా కనిపించే పరిస్థితి లేదు. మెకానిక్ వెంకటేశ్వర్లు మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ రోజుల్లో నాయకులకు, ప్రజలకు అంత అవినాభావ సంబంధం ఉండేది. ఇప్పుడంతా మట్టి అమ్ముకునేవాళ్ళు, బియ్యం అమ్ముకునేవాళ్ళు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేవాళ్ళు, కాంట్రాక్టులు చేసేవాళ్ళు, వీళ్లే నాయకులు. 50 రూపాయల దండ, 100 రూపాయల శాలువ, అప్పుడప్పుడు 4 ఫ్లెక్సీలకు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళల్లా నాయకులు అయిపోయారు. నాయకత్వం అంటే ఇవ్వటం అనే రోజులు పోయి తీసుకోవడం అనే పరిస్థితులు వచ్చాయి. తప్పు చేసిన సమర్థించడం కూడా బతుకు తెరువు అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మంచోళ్ళని, నిస్వార్థపరుల్ని గుర్తించి నాయకులుగా ఎన్నుకోవాలని. ఒక సింగరాయకొండే కాదు, ఏ ఊరైనా సరే పొలిటికల్ ఫ్లెక్సీలు చూసినప్పుడు వాటిల్లో చాలా మంది నాయకులు కనిపిస్తారు. వాళ్ళు కాదు నాయకులు. మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మీ పక్కన నిలబడతారో వారే నిజమైన నాయకులు. ఎవరైతే మీకు కష్టం రాకుండా అడ్డుపడతారో వారే నిజమైన నాయకులు. ఆలోచించండి, మీ జీవితంలో అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నిజమైన నాయకుల్ని, నిస్వార్థపరులైన నాయకుల్ని ఎంపిక చేసుకోండి, ప్రోత్సహించండి. ఇక సింగరాయకొండ పంచాయతీ ఎన్నికల విషయానికి వద్దాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సింగరాయకొండ మేజర్ పంచాయతీ అంతర్భాగంగా ఉన్న కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సింగరాయకొండ పంచాయతీలో టీడీపీకి 1609 ఓట్ల మెజారిటీ వచ్చింది. సింగరాయకొండ మండలంలో మొత్తం 10 పంచాయతీలు ఉంటే పాకల, బింగినపల్లి పంచాయతీల్లో వైసీపీకి మెజారిటీ వచ్చింది. మిగిలిన 8 పంచాయతీల్లో ఓట్ల పరంగా చూసినప్పుడు సింగరాయకొండలో అత్యధికంగా 1609 ఓట్లు ఆధిక్యత వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ మిగిలిన 7 పంచాయతీల్లో వచ్చిన మెజారిటీ శాతం సింగరాయకొండలో వచ్చిన మెజారిటీ శాతం కంటే ఎక్కువగా ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంత్రి అయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ శాసనసభ్యుడిగా ఆయన నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ మధ్యనే సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు. మంత్రి స్వామి మీద స్థానికుల్లో సానుకూల దృక్పథం ఉన్న కారణంగా సింగరాయకొండ మేజర్ పంచాయతీలో సులువుగా గెలుస్తామని అధికార పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీ నాయకులు, అధిష్టానం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కొండపి 1955 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. నల్లమోదు చెంచురామానాయుడు వంటి దిగ్గజ నాయకులు విజయం సాధించిన నియోజకవర్గం ఇది. 1955 నుండి ఈ రోజు వరకు అజాత శత్రువు దామచర్ల ఆంజనేయులు కొండపి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసినంత కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. దామచర్ల ఆంజనేయులు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలో అవినీతి, అక్రమం, అన్యాయం అనే మాటే ఎక్కడా వినిపించలేదు. అయినా కూడా 2004 ఎన్నికల్లో దామచర్ల ఆంజనేయులు ఓడిపోయారు. లోపం ఎక్కడుంది? స్థానిక నాయకత్వం కారణంగా ఆ రోజు దామచర్ల ఆంజనేయులు ఓడిపోయారు. అదే ఆ రోజు ఆయన గెలిచి ఉంటే ఇంకొంతకాలం ఆయన మన మధ్య జీవించి ఉండేవారు. ఇప్పుడు కూడా అంతే. ప్రజల్లో మంత్రి స్వామి మీద ఉన్నంత సానుకూల దృక్పథం స్థానిక నాయకత్వం మీద లేదు. ప్రజలు స్థానిక నాయకుల్ని చూసి స్థానిక సంస్థల్లో ఓట్లు వేస్తుంటారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను, మంత్రి స్వామి 2 ఏళ్ల పనితీరును తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం ఖచ్చితంగా పోల్చి చూస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని మంత్రి స్వామి ముందుగానే గుర్తించినట్టుంది. సింగరాయకొండ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయన గుమ్మరంగా ఉంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కొండపి నియోజకవర్గానికి పెద్ద దిక్కైన దామచర్ల పూర్ణచంద్రరావు సింగరాయకొండ సర్పంచ్గా సందానేని పోటీ చేయాలని చెప్పినట్టు తెలిసింది. రంజాన్ సందర్భంగా సింగరాయకొండలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఇచ్చింది.
దామచర్ల పూర్ణచంద్రరావును ఇఫ్తార్ విందుకు ఆహ్వానించేందుకు మాజీ సర్పంచ్ సందాని భాష తెలుగుదేశం పార్టీ మండల నాయకులు వెళ్లినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీరసంగా ఉంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హుషారు వచ్చే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల్ని పోటీకి నిలబడితే అధికార పార్టీకి గెలుపు అంత ఈజీగా రాదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి సింగరాయకొండలో వచ్చిన 1609 ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలు కూడా ఏమీ కాదు. తేడా 800 ఓట్లే కదా. వైసీపీలో ఉన్న ముస్లింస్ ఒక లైన్ మీదకు వచ్చేస్తే సింగరాయకొండలో వైసీపీ గెలవటం అంత కష్టమేమీ కాదు. ఇక్కడ వైసీపీకి అభ్యర్థి ఎవరనే సమస్య లేదు. సమస్య అంతా కేవలం డబ్బే. ఆ డబ్బు ఎవరు సమకూర్చాలన్నదే సమస్య. టీడీపీ బలంగా ఉన్న పంచాయతీలకు ర్యాంకులు ఇస్తే వరుసగా కనుమళ్ళ, శానంపూడి, పాత సింగరాయకొండ, ఓళ్లపాలెం, సోమరాజుపల్లి, కలికివాయ టీడీపీకి ఈ 7 పంచాయతీల్లో ఉన్నంత బలం సింగరాయకొండ పంచాయతీలో లేదు. ఇది వైసీపీకి కలిసి వచ్చే అంశం. ఇక ఫైనల్ గా రిజర్వేషన్ విషయానికి వద్దాం. సింగరాయకొండ పంచాయతీ 2026 ఎన్నికల్లో బీసీ జనరల్ లేదా బీసీ మహిళకు రిజర్వ్ అవుతుంది. సింగరాయకొండ పంచాయతీ మీద కోనపిరెడ్డి సుబ్బారావు ఆశలు వదులుకోవాల్సిందే. అటు తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు కొదవలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల్ని పోటీ పెడితే సింగరాయకొండ ప్రజలు అదృష్టవంతులు. వైసీపీ పోటీలో లేకపోతే టీడీపీ అభ్యర్థి మహర్జాతకుడు. సింగరాయకొండ మండలంలో మొత్తం 10 పంచాయతీలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్ అమలు చేయకూడదు కాబట్టి 5 పంచాయతీలు అన్రిజర్వ్డ్ అవుతాయి. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. మిగిలిన 5 పంచాయతీల్లో ఎస్టీకి 1 పంచాయతీ, ఎస్సీలకు 2 పంచాయతీలు, బీసీలకు 2 పంచాయతీలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట ఎస్టీలకు ఇచ్చే పంచాయతీ ఎంపిక చేస్తారు. తరువాత ఎస్సీలకు ఇచ్చే పంచాయతీలను ఎంపిక చేస్తారు. ఎస్సీ ఎస్టీ పంచాయతీల ఎంపిక అయ్యాక బీసీలకు ఇచ్చే పంచాయతీలను ఎంపిక చేస్తారు. మిగిలిన పంచాయతీలు అన్రిజర్వ్డ్ గా ఉంటాయి. 2021 ఎన్నికల్లో మండలంలో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న పాత సింగరాయకొండను ఎస్టీలకు కేటాయించారు. ఎస్సీలు అధికంగా ఉన్న సింగరాయకొండ, శానంపూడిని ఎస్సీలకు కేటాయించారు. బీసీలు అధికంగా ఉన్న పాకల, సోమరాజుపల్లిని బీసీలకు కేటాయించారు. 2026 ఎన్నికల్లో ఎస్టీ జనాభాలో 2వ స్థానంలో ఉన్న సోమరాజుపల్లిని ఎస్టీలకు, ఎస్సీ జనాభాలో 3, 4వ స్థానాల్లో ఉన్న పాకల, మూలగుంటపాడు ఎస్సీలకు కేటాయిస్తారు. ఇక బీసీ పంచాయతీల విషయానికి వస్తే మండలంలో బీసీ జనాభా అత్యధికంగా ఉన్న గ్రామం సింగరాయకొండ. అందువల్ల 2026 ఎన్నికల్లో సింగరాయకొండ పంచాయతీ బీసీలకు కేటాయిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో ముస్లింలను బీసీలో చేర్చడంతో సింగరాయకొండలో బీసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. బీసీ జనాభాలో 2, 3 స్థానాల్లో ఉన్న పాకల, మూలగుంటపాడు ఎస్సీలకు కేటాయించినందువల్ల 4, 5 స్థానాల్లో ఉన్న ఓళ్లపాలెం, పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీల్లో బీసీ జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీని బీసీలకు రిజర్వ్ చేస్తారు. ఓళ్లపాలెం, పాత సింగరాయకొండలో 1 బీసీలకు కేటాయిస్తే ఆ 2వ పంచాయతీతో పాటు కనుమళ్ళ, శానంపూడి, బింగినపల్లి, కలికివాయ గ్రామ పంచాయతీలు అన్రిజర్వ్డ్ అవుతాయి.